వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. మనతో పాటు మదన్ గుప్తా గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. ఇప్పటి వరకు అయోధ్య కోసం స్వాతంత్రంకి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా మాట్లాడుకున్నాం. చరిత్రకారులు ఎంతోమంది దీంట్లో ఉన్నారు. అయితే అయోధ్య కోసం ప్రాణాలు అర్పించిన వారిని చూసాము. రాజకీయంగా ఎదిగిన నేతలు కూడా, రాజకీయ నాయకులు కూడా అయోధ్యపై విషయాన్ని చిమ్మారు. వారిలో ఒకరు ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన అసలు అయోధ్యకి ఎందుకు అడ్డుపడ్డారు, ఏ విధంగా అడ్డుపడ్డారు, కొంచెం వివరించండి. తప్పకుండా అమ్మా. ఈ సమయంలో మనం పోయినసారి మన కాంగ్రెస్ మిత్రులు ఏం మాట్లాడారో మనం తెలుసుకున్నాం. సరే, మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, రాముడిని తలుచుకున్నప్పుడు రావణుడిని తలుచుకోవాలా అని. ఇతను మరో రావణాసురుడు. చచ్చిపోయి ఉండొచ్చు, చచ్చిపోయిన వారిని గురించి చెడుగా మాట్లాడకూడదు అనేది ఒక నియమం. కానీ చేసినటువంటి తప్పులు, చేసినటువంటి భయంకరమైన పనులు అవి వాటిల్ని చరిత్ర మర్చిపోదు. నువ్వు మర్చిపోయినా, నేను మర్చిపోయినా చరిత్ర మర్చిపోదు, ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని వందల మంది ప్రాణాలని తీసి రామ జన్మభూమి పేరుతో మన నాయర్ని గురించి చెప్పుకున్నాం. కేకే నాయర్. అది కేకే నాయరు మనుషుల ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన రాజీనామా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే ప్రదేశంలో అదే రామ మందిరం కోసం ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు ములాయం సింగ్. చాలా దారుణమైనటువంటి విషయం. మనం అది దాని గురించి మనం చెప్పుకుందాం. ఖచ్చితంగా ఈరోజు మనం వీళ్ళని గురించి మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే మన ముందు తరాలకి ఈ విషయాలు తెలియవు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రామ మందిర్ నిర్మాణానికి వెండి ఇటుకతో పునాది వేశారు, బాగుంది. కానీ ఆ వెండి ఇటుకతో పాటు అనేక మంది కరసేవకుల బలిదానాలు, వారి రక్త ధారలను కూడా మనం గుర్తుంచుకోవాలి. రామ మందిర్ నిర్మాణం కోసం 2 నవంబర్ 1919 ఇది రామ మందిర నిర్మాణ చరిత్రలో ఒక అంటే బ్లాక్ డే అంటారు కదా, ఒక చీకటి రోజు ఇది. అంత భయంకరమైనటువంటి అకృత్యాలు అక్కడ జరిగినాయి. ఎంతమంది కరసేవకులు తమ ప్రాణాలను బలిచ్చారనేది మనం ముందు తరాలకు కూడా తెలియాలి. భవ్య రామ మందిరాన్ని చూసి మనందరం గర్వపడాలి. కానీ ఆ భవ్యమైన వెలుగులో కొఠారి సోదరుల బలిదానాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. నడి రోడ్డు పైన బుల్లెట్ తగిలి ప్రాణాలు వదులుతూ తన రక్తంతో నేలపైన సీతారాం అని వ్రాసిన మరో అజ్ఞాత కరసేవక వీరుని బలిదానాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క విషయాన్ని తలుచుకుంటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ కొఠారి సోదరులని, ఇద్దరు అన్నదమ్ములు కలకత్తా నుంచి వచ్చారు. దాదాపు 150 మైళ్ళు, 150 కిలోమీటర్లు వాళ్ళు నడిచి ఈ అయోధ్య చేరుకున్నారు. వాళ్ళల్లో తమ్ముడిని రోడ్డు మీదకి వస్తే పట్టుకొని రోడ్డు మీద కూర్చోబెట్టి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపారు. అడ్డుకోవడానికి వెళ్ళిన అన్నను కూడా అదే పరిస్థితుల్లో కూర్చోబెట్టి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపారు. అంత ఎమర్జెన్సీ ఉండేదా సార్ అప్పుడు ఆ ప్రభుత్వంలో? చెప్తాను మీకు దాని విషయాలన్నీ, వివరాలన్నీ మీకు క్లియర్గా నేను ఇస్తాను. ఎంత దుర్మార్గుడో దానికోసం అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల భార్యలు వ్యతిరేకించారు పోలీసుల్ని. పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఎట్లా చేస్తావు ఇది? వాళ్ళు బస్సులు తగలబెట్టారనంటే, బస్సులు తగలబెడితే ఇంకో కొత్త బస్సులు కొనుక్కుంటాము, ప్రాణాలు పోతే ఎవడిస్తాడు? ఎంతమంది తల్లులకు గర్భశోకం, ఎంతమంది భార్యలకి భతృవియోగము, ఎంతమంది పిల్లలు తండ్రులు లేక ఇదవుతారు.
మీరు ఇటువంటి అకృత్యం చేయడానికి వీల్లేదనంటే మేమేం చేయలేము, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పి చెప్పాడు. అంటే అది తలుచుకుంటే ఈ రోజుకి మేము 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇది ఈ సంఘటన జరిగే సమయానికి 36 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపేశారు. మీరు అప్పుడు అక్కడికి వెళ్తున్నారా సార్? కరసేవకి కరసేవకి వెళ్తున్నారు. 36 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి ఉన్నాం మేము. మాకు ఆ గ్రామస్తులు దయతలిసి రొట్టెలు ఇచ్చి మాకు తర్వాత మమ్మల్ని అక్కడి నుంచే వెనక్కి పంపించేశారు. సరే, అది ఆ కథ వేరు. ఇది అండ్ ప్రత్యక్షంగా చూసి దీని గురించి రాసినటువంటి వాళ్ళ పుస్తకాలు కూడా ఉన్నాయి. నిన్న చెప్పుకున్నాం ఒక పుస్తకం పేరు, ఏది యుద్ధమే అయోధ్య. యుద్ధమే అయోధ్య కానీ మీరు చదివితే క్లియర్గా అసలు ఈ సంఘటనకు సంబంధించినటువంటి నరమేధం ఎలా జరిగింది అనేది మీకు బాగా అర్థమైపోద్ది. అది 2 నవంబర్ 1990. అసలు అయోధ్యలో ఏం జరిగింది అనేది ఆనాటి పత్రికలు మరియు ప్రముఖ పత్రికా విలేకరి శ్రీ హేమంత్ శర్మ, నేను చెప్పాను కదా, ఆయన వ్రాసిన యుద్ధమే అయోధ్య అనే హిందీ పుస్తకం ఆధారంగా నిజాలను పరిశీలిద్దాం మనం. మనకు ఇప్పుడు నేనేదో చెప్పేశాను అనుకోమ్మా, చెప్పేస్తే ఇవన్నీ ఆధారం లేని తప్పుడు మాటలు అని అంటారు. ఆధారాలు ఉంటేనే కదా నిజం అనుకుంటున్నాను. నేను మీకు ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్రతి విషయం ఈ హేమంత్ శర్మ రాసినటువంటి యుద్ధమే అయోధ్య పుస్తకం నుంచి, ఆ రోజు మేము అక్కడ ఉన్నా, అంటే అయోధ్యలో లేకపోవచ్చు, దగ్గరలో ఉన్నా, సంఘటనకు దగ్గరలో ఉన్నా, ఆ తర్వాత ఆ సీడీలు మేము చూసాం. ఇది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, 1990లో సీడీలు వచ్చినాయి. అసలు ఆ బ్రిడ్జి రక్తంతో నిండిపోయి ఉంది, సరయు మీద బ్రిడ్జి రక్తంతో నిండిపోయి ఉంది. లెక్క చెప్పాల్సి వస్తుందని వాళ్ళని చనిపోయినటువంటి కరసేవకుల శవాలని బస్తాల్లో కుట్టి, ఇసుక బస్తాల్లో కుట్టి దాంట్లోకి మన సరయు నదిలోకి తోశారు. అన్ని భయంకరాలు, అంత భయంకరంగా జరిగింది. ఈరోజు వాళ్ళ కొడుకు మేము కూడా రామభక్తులమే అంటాడు. రాముడు క్షమిస్తాడా అమ్మా వీళ్ళని? సరే, మనం ఈ హేమంత్ శర్మ అక్కడే ఉన్నాడు, ఇది స్పాట్లో ఉన్నాడు. స్పాట్లో ఉండి చూసి రాసినటువంటి పుస్తకం అది యుద్ధమే అయోధ్య. కాబట్టి ఖచ్చితంగా చదవండి. అది తెలుగులో లేదు, హిందీలో ఉంది. కాకపోతే నాకేదో కొంచెం హిందీ వచ్చు కాబట్టి అది చదివేదానికి అవకాశం దొరికింది. నవంబర్ 2కి 2 రోజుల ముందు, అంటే 31 అక్టోబర్ నాడు హిందూ సంఘాలన్నీ అయోధ్యలో కరసేవకు పిలుపునిచ్చాయి. దీనికి ముందు 23 అక్టోబర్ 1990 లాల్ కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి రథయాత్రను నిలిపివేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. అయినా కరసేవకుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. లక్షల సంఖ్యలో కరసేవకులు అయోధ్య చేరుకున్నారు. అప్పటి యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, మేము మొల్లా యాదవ్ అని కూడా పిలుచుకుంటాం వారిని, బాబ్రీ మసీదు పైన పక్షిని కూడా వాళ్ళనివ్వను అని చెప్పాడు. హిందీలో దాన్ని అయోధ్య మే ఏక్ పరి బి ఏక్ పంక్ బి పరి నై కర్ సక్తా అని అంటాడు. అంటే ఏక్ పరి బి ఉడ్ నై సక్తా అని అంటాడు. అంటే ఒక్క పక్షి కూడా దాని మీద వాళ్ళనివ్వను నేను అని చెప్పి చెప్పాడు. లక్షల మంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఈరోజు అక్కడ దాకా ఎందుకమ్మా, ఈరోజు ఇది 35 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. 35 సంవత్సరాల క్రితం నీ వయసు ఎంత ఉంటుంది? చాలా చిన్నదానివి. 35 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులైన మేము ఇంకా ఉన్నాం ఇక్కడ. అండ్ ఈరోజు అంత వయస్సు లేని వాళ్ళు కూడా
ఆడ రామ మందిరం కడుతున్నారంటే ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత అదొక భక్తిభావం. ఇదిగా మొత్తం దేశమంతా ఇక ఒక్క మన తెలంగాణలోనో లేకపోతే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మొత్తం దేశమంతా అత్యున్నతమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారు. మరి ఇంత ఉత్సాహం ఎందుకు వచ్చింది? ఇన్ని బలిదానాలు జరిగితే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి మేము ఇంకా మా బ్రతుకు ప్రయాణం నడుస్తూనే ఉంది కదా. ఆ రోజు ఉన్నటువంటి మేము ఈరోజు మా అనుభూతి ఎలా ఉంటుందో ఆలోచించండి. తోటి వాళ్ళు అక్కడ చచ్చిపోయి ఉన్నారు, మమ్మల్ని బందీలుగా దొరకబట్టుకున్నారు, ఓ స్కూల్లో పెట్టారు మమ్మల్ని. అయితే రాత్రి గోడలు దూకి వచ్చేసాం. తర్వాత విషయం. ఇంత ఇది జరుగుతుంటే, ఇంత ఇది జరిగి ఈరోజు రామ మందిరం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇక ఆనందం అది చెప్పనలివి కాదు, మాటల్లో చెప్పలేము కూడా.